ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను ల్యాప్‌టాప్స్ ఆర్ పీసీస్‌లో మీ స్క్రీన్‌ని ఎలా రికార్డ్ చేయాలి. అది ఓబీఎస్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ అనమాట. మొదటైతే ఈ ఓబీఎస్ వెబ్‌సైట్‌లోకైతే వెళ్ళండి. నేను ఆల్రెడీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడి నుంచైతే మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. నేనైతే విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి విండోస్ అయితే డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మ్యాక్ లేకుంటే లినక్స్ కనుక యూజ్ చేసినట్లయితే వాళ్ళకి కూడా అయితే ఈ సాఫ్ట్‌వేర్ అనేది సపోర్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇన్‌స్టాల్ అయితే చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుందనమాట. ఈ ఆప్షన్స్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి అండ్ మీరేమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మొదటగా మీరు యాడ్ చేయాల్సింది ఇక్కడ కనిపిస్తున్న డిస్‌ప్లే క్యాప్చర్ అనమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు డిఫరెంట్ క్యాప్చర్స్ అయితే యాడ్ చేయొచ్చు ఇక్కడ. మీరు ఎక్స్టర్నల్ మైక్ అయినా యాడ్ చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఏవి కావాలంటే అవి. ఇంకా మీరు ఎక్స్టర్నల్ డిస్‌ప్లే కనెక్ట్ అయినా కూడా ఈ ఆప్షన్స్ ద్వారానే మీరు అది యాడ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆడియోని గనుక ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఆడియో మిక్సర్‌లో ఈ స్లైడర్ ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు ఆడియో ఇన్‌పుట్ క్యాప్చర్ ఉంటుంది, డెస్క్‌టాప్ ఆడియో ఉంటుంది, అలాగే మైక్ కూడా అయితే ఉంటుందనమాట. ఒకవేళ మీరు ఏమైనా బ్లాక్ చేయాలనుకున్నట్లయితే అంటే ఆ ఆడియో మాకు వద్దు అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న స్పీకర్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రెడ్ మార్క్ అయితే పడుతుందనమాట. ఒకవేళ స్పీకర్ ఐకాన్ రెడ్ కలర్‌లో ఉంది అంటే అది ఆఫ్‌లో ఉన్నట్టు. అదే వైట్ కలర్‌లో ఉంది అంటే ఆన్‌లో ఉన్నట్టు. తర్వాతది కంట్రోల్స్ అనమాట. ఇక్కడ మీరు స్టార్ట్ ఆర్ స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే మీకు రికార్డింగ్ అనేది ఆన్ అవుతుంది లేదా ఆఫ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది నేను సెపరేట్‌గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు ఎలా సెటప్ చేయాలి ఏంటి అని. తర్వాతది సెట్టింగ్స్ అనమాట. సెట్టింగ్స్‌లోకెళ్ళినట్టయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలామంది చాలా రకాల సెట్టింగ్స్ అయితే చెప్తుంటారు. ఇది యూజ్ చేయండి, అది యూజ్ చేయండి అని చెప్పని. బట్ గైస్ డిఫాల్ట్‌గా ఏముందో అదే అయితే సెట్ చేయండి. మీకు ఓన్లీ చేంజెస్ ఎక్కడ మీరు చేంజ్ చేయాలి అంటే మీ వీడియో కోడెక్ ఫార్మాట్ అండ్ ఫ్రేమ్ రేట్ ఈ 2 అయితే చేంజ్ చేసుకోండి మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి. ఒకవేళ వీడియో గనక రిజల్యూషన్ గాని, ఫ్రేమ్ రేట్ గాని మార్చాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇవైతే బ్లర్‌గా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఒకవేళ మీరు ఆఫ్ చేసి అంటే ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేయకుండా గనుక చూసినట్లయితే మీకు డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. చేంజ్ చేసిన తర్వాత కింద ఓకే. తర్వాత అప్లై మీద అయితే క్లిక్ చేయండి. అంతే. ఈ విధంగా అయితే మీరు ఓపీఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ అయితే చేయొచ్చు మీ ల్యాప్‌టాప్ ఆర్ పీసీస్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది మన తెలుగు వాళ్ళకి చాలా మందికైతే ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. థాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఈ హెల్ప్ చేస్తున్నందుకు.